కథానాయిక కృష్ణవేణి ఇక లేరు. తొలితరం కథానాయిక కృష్ణవేణి ఇక లేరు. భారీ వరదలతో నలుగురు మృతి. కెంటకీలో కుంభవృష్టి. అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని కెంటకీలో ఆదివారం కుంభవృష్టి కారణంగా భారీగా వరదలు ముంచెత్తాయి. దీంతో నలుగురు మృతి చెందారు. ఒక మహిళ, ఆమె 3 కుమారుడు కారుతో సహా వరదల్లో కొట్టుకుపోయారు. గ్రాఫిన్ కోడ్తో గాజు ఉపరితలానికి రక్షణ. ఢిల్లీ పరిశోధకుల సరికొత్త పరిష్కారం. కళ్లద్దాలపై పడిన వర్షపు చినుకులను తుడిచేటప్పుడు, గ్లాస్ టేబుల్ టాప్ మీద ఒలికిన నీటిని తొలగించేటప్పుడు అద్దంపై కొన్ని చిన్న గీతలు పడడాన్ని మీరెప్పుడైనా గుర్తించారా? అప్పటికి అద్దంపై ఉన్న కంటికి కనిపించని సూక్ష్మ తూనికలు లోపలి అందుకే కారణం. తరచూ అలాంటి గీతలు పడితే గాజు ఉపరితలం దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ఢిల్లీ పరిశోధకులు సరికొత్త పరిష్కారం కనుగొన్నారు. దాదాపు 1 నానోమీటర్ మందం ఉండే సన్నని గ్రాఫిన్ కోడ్ను గాజు ఉపరితలంపై ఏర్పాటు చేయడం ద్వారా ఆ గీతలను నివారించవచ్చని తెలిపారు. గ్రాఫిన్ రసాయన శక్తి యాంత్రిక అందుకు దోహదపడతాయని వెల్లడించారు. ఈ ఆవిష్కరణ వివరాలు నానో, మైక్రో, స్మాల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. విజయవాడలో క్యాట్ బెంచ్ ప్రారంభం. నేడు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ సర్క్యూట్ బెంచ్ విజయవాడలో ఏర్పాటు కానుంది. క్యాట్ చైర్మన్ జస్టిస్ రంజన్ వేమూరి సోమవారం దీన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ క్యాట్ హెచ్ఓడి, జ్యుడిషియల్ మెంబర్ డాక్టర్ లతా బి పాట్నా, అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ పీఎస్కే గోమతి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. స్త్రీలను అమ్మదేవతలుగా భావించి పూజించే ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వం మనది. కానీ ఉమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023-24 170 దేశాల సరసన ఇండియాకు 108 ర్యాంకు దఖలుపడింది. దేశీయంగా మహిళలకు ఏ పార్టీ రక్షణ లభిస్తుందో దానికి ఆ స్థానమే సంబంధమిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడైన బీరేన్ సింగ్ 2017లో భాజపా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. సంకీర్ణ పక్షమైన నాగాలకు చెందిన ఎన్పీఎఫ్ తోడ్పాటుతో 2022 ఎన్నికలను గెలిచారు. రాష్ట్ర అభివృద్ధికి, మైతీల వికాసానికి కృషి చేశారు. అభివృద్ధి అంశాల్లో రాష్ట్రం కొద్దిగా ముందడుగు వేసింది. డబుల్ ఇంజిన్ సర్కారు మేలు చేస్తుందని అందరూ విశ్వసించారు. కానీ 2023లో సంభవించిన హింసాత్మక ఘటనలు పరిస్థితిని మొత్తంగా మార్చేశాయి. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సందర్భంగానైనా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించలేదు. కోకిలతో జాతిపరమైన బంధం కలిగిన మిజో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిరసన చేపడతారనే నివేదికలు వెలువడ్డాయి. దాంతో 2023 మిజోరాం ఎన్నికల ప్రచారానికి కళ తప్పింది. 2024 ఎన్నికలతో భాజపాతో పాటు మిత్రపక్షాలైన ఎన్పీఎఫ్, ఎంపీపీ, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలు కీలక స్థానాలను నష్టపోయాయి. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో బీరేన్ సింగ్ మార్చగా తప్పని పరిస్థితి నెలకొంది. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. కెనైబా జిల్లాలో ఓ బంగారం గని కుప్పకూలడంతో 42 మంది మృత్యువాత పడ్డారు. దవ్యా ప్రాంతంలోని బిలాలికోటిలో చైనీయులు నిర్వహిస్తున్న ఓ బంగారు గనిలో మట్టి చర్యలు విరిగిపడటంతో ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. నీతా అంబానీకి అరుదైన గౌరవం. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాలతో గ్లోబల్ చేంజ్ మేకర్గా నీతా అంబానీ నిలుస్తున్నారని మసాచ్యూసెట్స్ ఆశీర్వాదం వెల్లడించింది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంతో వ్యాపార విశ్వాసం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 2030 నాటికి 9 లక్షల కోట్లకు టెక్స్టైల్ ఎగుమతులు. భారతీయ విద్యా బేస్ క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్లో 318% పురోగతి. G20 దేశాల్లో ఇదే అత్యధిక వృద్ధి. పబ్లిక్ స్టేట్ వర్సిటీల ద్వారా 3.24 కోట్ల మంది విద్యార్థులకు విద్య. 1940లో 0.4% నుంచి 77 రెట్ల పెరుగుదలతో 28.4%కి చేరిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2035 నాటికి 50% లక్ష్యంగా అడుగులు. దేశ విద్యా వ్యవస్థ పురోగతి వివరాలు వెల్లడించిన కేంద్రం. 2021 ఫిబ్రవరి 2021 తేదీలో జాతీయ ఇంధన సంస్థ విజయవాడలో ఈ నెల 21 తేదీలో ఇండో జర్మన్ ఎనర్జీ ప్రోగ్రామ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ని నిర్వహించినట్లు కేంద్ర సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BE వెల్లడించారు. నేడు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు. హాజరు కానున్న ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు, కేరళ గవర్నర్. ఇంగ్లీష్ నేచురలిస్ట్ చార్లెస్ డార్విన్ తన జీవన పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించిన రోజు 1859 నవంబర్ 24న. ఈ ఆధునిక వైజ్ఞానిక కారణ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి ఆ శాస్త్రవేత్త మీదున్న గౌరవం ప్రకటించిన 24 నవంబర్ను ఎవల్యూషన్ డేగా ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయి. ఈ వ్యర్థాలు భారీ లాభాలు. దేశవ్యాప్తంగా 2024 3.8 బిలియన్ మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి. ఏటా $6 బిలియన్ ఈ-వేస్ట్ వ్యాపారానికి అవకాశం. ఈ-వేస్ట్లో లోహాలను వెలికితీసి విక్రయిస్తే కాసుల వర్షం. ప్రస్తుతం ఈ వ్యర్థాలలో 40% రీసైక్లింగ్ లెడ్ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదిక వెల్లడి. భారత్కు $2.1 కోట్ల ఎన్నికల నిధులు ఆపేశాం. మస్క్ నేతృత్వంలోని డోస్ ప్రకటన. మన ఎన్నికలపై అమెరికా జోక్యం. యూపీఏ హయాంలోనే నిర్వాకం అంటున్న బీజేపీ.
హమాస్ను నిర్మూలించాల్సిందే అమెరికా విదేశాంగ మంత్రి రూబియో. బైడు ఓపెన్ ఏఐ సేవలు ఫ్రీ, డీప్ సీక్ దెబ్బకు దిగొస్తున్న దిగ్గజాలు. జూలైలో బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం. నియర్ వెరీ డియర్ 25 ఏళ్ల క్రితం గ్రహ శకలంపై దిగిన నాసా స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం భూమికేసి దూసుకొస్తున్న మరో గ్రహ శకలం. నియర్ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా. భూమికి 35.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న 433 ఏరోస్ అనే ఎస్ క్లాస్ గ్రహ శకలం లక్షణాలు, అందులోని ఖనిజాలు, అయస్కాంత క్షేత్రం తదితరాలను అధ్యయనం చేపట్టాలని నాసా భావించింది.